Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అయిపో మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ గార్డెన్లో చూడొచ్చు రెడ్ కలర్ మందార ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఊరెళ్ళి వచ్చిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి, నేను ఏమేమి ఫర్టిలైజర్ చేసి వెళ్ళాను, ఏమేమి ఫర్టిలైజర్ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. వచ్చేసరికి అయితే నేను ఈసారి మొత్తం వర్షాలకే వదిలేశాను. నేను ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది ఊరికి. అందుకే నేను మొక్కలు కేరింగ్ గురించి ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. అంటే ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నాకు అంత టైం కూడా లేకుండా ఉండే చెప్పేంత. ఇంకా అలా అయితే వదిలేసి వెళ్ళాను. ఇది వచ్చేసి మొన్న ఈవినింగు మొగ్గలు పందిరి మల్లె. ఇవి కూడా చక్కగా అప్పుడు ఆకు తీసి వెళ్ళాం కదా, మంచిగా మొగ్గలు అయితే బాగానే వచ్చినాయి. ఇలా ఉన్నాయి. అయితే మేము ఊరు వెళ్ళినాం కదా, వాటర్ వేయకుండా ఎలా బ్రతికాయంటే నిజంగా అంత నేను జూన్ 5th వెళ్ళి ఇంకా జూన్ 15th వచ్చేసాను అన్నమాట. ఈ 10 days కూడా ఒక్కరు కూడా నేను వాటర్ వేయడానికి ఏమీ చెప్పలేదు. కాకపోతే చాలా వర్షాలు పడినందువలన గార్డెన్లో మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే పోషకాలు ఏమీ ఇవ్వలేదు, వర్షాలకే అలా ఉండిపోయినాయి అన్నమాట మొక్కలైతే. ఇక్కడ చూడండి, ఆ రోజు మేము ఆకు తీసి తీగ అల్లించాము. అల్లించిన తర్వాత పైకి తీగ వస్తూ ఆకు తీసిన దగ్గర చిగుళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చక్కగా వచ్చినాయి మొగ్గలు కూడా. అప్పుడు కూడా మీకు మొగ్గలు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి. పువ్వులు కూడా చూడండి చక్కగా ఉన్నాయి. అయితే మేము వచ్చాక నేను వెళ్ళే ముందు నేను అట్లా ఎమర్జెన్సీగా వెళ్తానని నాకు తెలియదు కాబట్టి కొన్ని పోషకాలు చేసి ఉంచాను. వచ్చేసరికి ఆ పోషకాలు ఎలా అయినాయి, వాటిని మొక్కలకి ఎలా ఇచ్చానని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అసలు ఎంత బాగా బ్లూమ్ అయినాయి చూడండి ఇక్కడైతే పువ్వులు అయితే. అలాగే ఇది ఇంటి దగ్గర మన మొగ్గలు పువ్వులు అన్నీ చూపించాను కదా, వచ్చేటప్పుడు మా మదర్ మొత్తం కూడా ఇది మొత్తం కట్ చేసింది. కట్ చేశాక చిగుళ్ళు చిన్న చిన్న మొగ్గలు అయితే భలే వచ్చినాయి. అసలు దీనికి ఇంకా ఫుల్ ఫ్లవర్స్ వస్తున్నప్పటికి కూడా కట్ చేసింది. ఎందుకో మరి కట్ చేసింది, అంటే పెద్దగా బుషీగా ఉంటుందని కట్ చేసింది. ఇప్పుడు మీకు కట్ చేసింది చూపించాను కదా, ఇది ముందు ఎలా చిగుళ్ళు వస్తాయనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా జూన్ 5th ఇది కలిపేసి పెట్టాను. ఇది వర్మీ కంపోస్ట్ ఆల్మిక్స్ పౌడర్ అంతా కూడా వాటర్లో కలిపి ఉంచాను. ఇందులోనే కొంచెం బియ్యం కడిగిన వాటరు, అయితే ఫ్రూట్స్ మ్యాంగో అదంతా మామిడి పళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా, అప్పుడు అవి తిన్న తొక్కలు అన్నీ కలిపి ఇవ్వడానికి నేను ఇదైతే కలిపి పక్కన పెట్టి వెళ్ళాను. ఇంకా నేను ఎమర్జెన్సీగా వెళ్ళాను కాబట్టి ఇంకా నేను దాన్ని చూడలేదు. వచ్చేసరికి చూడండి మొత్తము అసలు అది ఎలా అయిందంటే గ్రీన్ కలర్ అయిపోయింది. అసలుకు గ్రీన్ అంటే ప్యూర్ గ్రీన్ అయిపోయింది. అంటే ఒక 10 days అలా పక్కన పెట్టడం వల్ల అది చాలా కలర్ అయితే చేంజ్ అయింది. మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడైతే. ఇది వచ్చేసేమో జస్ట్ నేను ఇన్ని రోజులు వెళ్ళిపోయాను కదా, లేనని చెప్పేసి ఒక బెల్లం కడిగిన వాటర్ అయితే బెల్లాన్ని కొంచెం వాటర్లో నానేసి జస్ట్ వాటర్ అయితే ఇస్తున్నాను. మొక్కలన్నీ కూడా మళ్ళీ అంటే ఇన్ని రోజులు ఎటువంటి పోషకాలు లేవు కాబట్టి అలా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ ఇచ్చిన తర్వాత చక్కగా అంటే వర్షాన్ని కూడా బాగానే ఉన్నాయి మొక్కలు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం కాలేదు. ఇలా కలిపెట్టాను కదా, ఇలా కలిపెట్టిన తర్వాత ఇంకా చూడండి ఎలా అయిపోయిందో. ఇలా వాటర్ మొత్తం కూడా నింపేసి పెట్టాను. వచ్చేసరి అంటే నేను అలా వెళ్తానని అనుకోలేదు కాబట్టి ఎమర్జెన్సీ మా పిన్నికి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల నేను ఎమర్జెన్సీగా ఇలా వదిలేసి వెళ్ళాను అనమాట. వచ్చేసరికి ఇంకా గ్రీన్గా అయిపోయింది ఆ ఫర్టిలైజరు. వర్షాలు కూడా పడినాయి కదా, అందుకే కలర్ అయితే చేంజ్ అయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఇలా అయిపోయింది. ఇలా మొత్తం చూడండి ఎలా అయిపోయింది, ఫంగస్ లాగా ఫామ్ అయిపోయింది. అయితే ఇది కూడా ఇందులో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మొక్కలకైతే ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఇదైతే నేను మొక్కలకి ఇస్తున్నాను. ఇందులో వాటర్ అయితే కలిపేసి అన్ని మొక్కలకైతే ఇచ్చాను. చాలా బాగుండిద్ది ఇట్లా కూడా. వర్షపు నీరు కూడా మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. నేను అవన్నీ ఒక డ్రమ్ స్టోర్ చేసిన, అవి ముందు వీడియోలలో చూపిస్తాను. ఇలా అయితే అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. ఇక్కడ మందారకి, ఇక్కడ కనకాంబరాలకి, ఇక అన్నిటికైతే ఇవ్వడం జరిగింది.
కొన్ని మొక్కలు అయితే అంటే కొన్ని ఏంటంటే ఎండ ఎక్కువ పడుతుందని నేను ఇటువైపు జరిపాను కదా, వాటికి వర్షం నీళ్ళు కూడా అందక కొన్ని చనిపోయినాయి. ఏంటంటే చామంతి మొక్కలు ఇలాంటివి చనిపోయినాయి, మిగతా అన్నీ బాగున్నాయి. చామంతి మొక్కలు ఏంటంటే ఇటు సైడ్ ఉండడం వల్ల వర్షం నీరు కూడా వాటికి పడలేదు. ఇంకా ఒకటి కాదు రెండు కాదు 10 డేస్కి ఎక్కువ వెళ్ళాం కాబట్టి కొంచెం ఇదైతే నేనే చెప్పాలి. మొక్కలు ఇలా అయితే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ చూడండి, మనము ఏది వేస్ట్ కాదు. మనం అట్లా చేసి పెట్టినా కూడా మొక్కలకి ఇందులో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ అయిన వాటర్లో నేను ఆల్మిక్స్ పౌడర్, వర్మీ కంపోస్ట్ కలిపి ఇందులో కొన్ని బెల్లం అదే మొత్తం బియ్యం కడిగిన వాటర్ కూడా కలిపేసి వెళ్ళాను. జస్ట్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దాంలే అనుకున్నాను. అయితే నేను ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది ఊరు కాబట్టి ఇంకా అది అలాగే ఉండిపోయింది. అసలు ఇంకా నా తోట మొక్కల మీద కూడా ఏమి లేదు. అసలు నేను లాంగ్ వెళ్ళాను కాబట్టి 10 డేస్ వరకు రాలేదు. ఇంకప్పుడు ఆ వానదేవుడే నా గార్డెన్ని కాపాడిందని చెప్పాలి. అసలు నేనున్న ప్లేస్లో అయితే అసలు వర్షాలే పడలేదు, కానీ హైదరాబాద్లో అప్పుడైతే చాలా పడినాయి. అంటే నేను ఎప్పుడు వీడియోలో మీకు చెప్పేదాన్ని కదా, ఈ సంవత్సరం వర్షాలే లేవు అని చెప్పాను కదా. కానీ నేను ఊరు వెళ్ళినప్పుడైతే ఆ వానదేవుడు నా మొక్కల్ని అయితే రక్షించాడని చెప్పాలి. దేవుడు మా అందరూ ఉన్నాడని అనుకోవాలి. అందువల్ల అన్ని మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని గాలి వానలకైతే మొక్కలన్నీ ఒరిగి కింద పడిపోతూ వచ్చి రాగానే సెట్ చేసిన కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే మొక్కలకు గార్డెన్లో మొక్కలన్నీ వాటన్నిటి గురించి మంచిగా ముందు అయితే చూపిస్తాను. ఇంకా ఫర్టిలైజర్స్ ఇక ఎప్పుడు వర్షం పడ్డా ఆ వాటర్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. వాటిలో మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుంది, మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజైతే నేను ఎండ టైంలో తీస్తుంటే అసలు నాకు ఏం అర్థం కాలేదు. మొత్తం కూడా అసలు చాలా ఎండగా ఉండి సరిగా తీయలేకపోయాను. చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి గార్డెన్లో. కొన్ని నేను 10 డేస్ వెళ్ళాను కదా, చాలా ఫ్లవర్స్ ఏంటంటే గులాబీ ఫ్లవర్స్ వచ్చి మొక్క పైన ఎండిపోయినాయి. అసలు చాలా ఘోరంగా ఎండిపోయినాయి అసలు. ఎందుకంటే ఇంకా కోసే వాళ్ళు లేక ఆ పూసి 10 డేస్ వరకు ఒకే పువ్వు ఉండలేదు కదా, అందుకే కొన్ని అయితే ఎండిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి శంకు ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి. ఇంటి దగ్గర ఏమో ఈ మొక్కనైతే కట్ చేసినాం, ఎలా ఉందనేది మీకు ముందు అయితే వీడియోలో చూపిస్తాను. మళ్ళీ చిగుర్లు వచ్చి ఇంకా ఆగస్టు వరకు కూడా ఎలా మొగ్గలు వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అప్పుడు కూడా ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది కదా, మొక్క అంటే కోసిన తర్వాత కూడా ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అనేది. ఇక్కడ కోసిన తర్వాత చూడండి కొన్ని చిగుర్లు ఇలా వచ్చి మొగ్గలు కూడా వస్తున్నాయి, ఇంకెక్కువగా వస్తాయి. ఇవంటే కొన్ని ఇంకెక్కువ కూడా వస్తాయి, అవన్నీ మీకు ముందు చూపిస్తాను. ఇంత మొగ్గలు ఉన్నప్పుడు కూడా మా మదరు నేను ఏదో ఇక్కడ లోపల ఎక్కడ ఉండున్నాను, ఎందుకో సడన్గా కోసేసింది. ఇక మొత్తం వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి కోయడం అయితే జరిగింది. అంత పెద్ద మొగ్గనైతే కోసేసింది. ఇంక ఇది పందిరిమల్లె, మీకు తెలిసిందే కదా. ఈ పందిరిమల్లె ఇంకా గేట్ దగ్గర ఉంది కదా, దీనికి మంచిగా ఆకు తీస్తే మంచి చిగుళ్ళు వచ్చినాయి. వీటిని నేను మంచిగా మొత్తం కూడా అవన్నిటిని నేను పైన గార్డెన్లో షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గార్డెన్లో షిఫ్ట్ చేయడం వల్ల మనకి పైన కింద ఉంటే ఎప్పుడు నెగ్లిజెన్స్ అవుతుంది, కింద ఎక్కువ పట్టించుకోలేకపోతున్నాం మొక్కని. ఎందుకంటే అది రోడ్డు పక్కన ఉంటుంది, వెహికల్స్ పోతూ ఉంటాయి, వెహికల్స్ పెడతా ఉంటారు. ఎందుకో కింద మొక్కలు నేను అంతగానో చూసుకోలేకపోతున్నా కాబట్టి వీటినే పైకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పైన అయితే నేను ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాను కాబట్టి మొక్కల్ని బాగా చూసుకుంటాను. కింద అంటే కొంచెం ఎందుకో ఆ మొక్కలు నీడపడి సరిగా ఉండట్లేదు కాబట్టి నేను సరిగా పువ్వులు కూడా రావట్లేదు కింద. అందుకే ఈసారి పైన గార్డెన్లో పెడతాను, కొన్ని కొమ్మలు తీసుకొచ్చి నాటుతాను, అప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇంకా వర్షాలు మొన్నటి వరకు పడినాయి కదా, నేను మొన్న 15th వచ్చిన అప్పటి నుంచి అయితే ఇంకా లేవు వర్షాలు. వర్షాలు పడినప్పుడు సీడ్స్ కూడా నాటుకుంటాను. సీడ్స్ అయితే నాటేది ఉంది చాలా. ఇక్కడ కూడా వర్షం నీళ్ళు చూడండి, ఒక టబ్బు నిండా నిండిపోయినాయి. ఇక్కడ ఈ మొగ్గలు కూడా చూడండి ఎంత అందంగా చాలా బాగున్నాయి. ఇంకా నేను ఊరు వెళ్ళినప్పుడు మందారాలు మల్లెపూలు కూడా చాలా పూసినాయి, కానీ లేకుండా ఉండే కదా, అవన్నీ ఎండిపోయినాయి. ఇంకా చెట్టు పైన కూడా నేను వెళ్ళేటప్పుడు కొంచెం మల్లె చెట్టు కూడా ఆకు తీసాను కదా, మొగ్గలు కూడా మంచిగా వచ్చినాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గార్డెన్లో కూడా ఇంకా ఇంత చక్కటి పువ్వులు అయితే పోపేయండి. ఇంకా మీకు గార్డెన్ పైన ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే చేస్తాను. ఇవన్నీ ఆకు తీసి వెళ్ళినప్పుడు మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. చాలా వరకు పూసి ఎండిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇది నిన్న నేను ఈవినింగ్ వెళ్ళాను కదా, అప్పుడు తీసాను. ఆల్రెడీ సన్లైట్ కూడా పోయింది, కానీ కొంచెం అయితే తీయడం జరిగింది. ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అంటే ఏ ఫర్టిలైజర్లు అయినా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. వర్షం నీళ్ళు కూడా స్టోర్ చేసి ఇచ్చారనుకో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, మీ మొక్కలకి ఇచ్చి చూడండి, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఏది కూడా వేస్ట్ కాదు. నేను ఇలా ఊరెళ్ళినప్పుడు ఇలా వేస్ట్ అవ్వకుండా మొక్కలకైతే ఇచ్చాను. మీరు రిజల్ట్ కూడా ముందు వీడియోలో అయితే చూపిస్తాను. చక్కటి బ్యాక్టీరియా అయితే ఇందులో ఉంది. మొత్తం కూడా వర్షం వాటర్ అంతా మొత్తం పాకుర్లా వచ్చేసి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయింది. ఇందులో నేను ఊరెళ్ళే ముందు ఇందులో వర్మీ కంపోస్ట్, ఆల్మిక్స్ పౌడర్ కలిపి కొంచెం బియ్యం కడిగిన వాటర్ కూడా కలిపేసి పక్కకు పెట్టి వెళ్ళాను. నెక్స్ట్ డే ఇద్దామని నేను ఎమర్జెన్సీగా వెళ్ళడం వల్ల అలా వదిలేయటం వల్ల అందులో వర్షం నీళ్ళు కూడా పడి అది మంచి గ్రీనర్గా తయారై మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అయింది. కాబట్టి మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి వర్షం నీళ్ళు కూడా ఒక బకెట్లో స్టోర్ చేసి 2-3 డేస్ పక్కన నుంచితే అవి కూడా మొక్కలకు చాలా హెల్ప్ అవుతాయి. మామూలుగా వర్షం నీళ్ళు చాలా మంచివి అన్నమాట. అందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ ఉండవు. నార్మల్గా రెయిన్ వాటర్ చాలా యూజ్ అవుతుంది మొక్కలకు, చాలా హెల్దీ కూడా. ఇక నుంచి వర్షాలు పడినప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. ఆల్రెడీ ఇదే కాదు, నేను పెద్ద డ్రమ్ము కూడా పెట్టి వెళ్ళాను. ఆ డ్రమ్ము కూడా నిండింది, అది కూడా మీకు ముందు వీడియోలలో చూపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, నేను 1 మంత్ నుంచి డ్రమ్ము పెట్టాను, వర్షం పడలేదని. కానీ నేను ఊరు వెళ్ళినప్పుడు అయితే చాలా వర్షాలు పడి నా మొక్కలను అయితే రక్షించాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.